మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చిన్న వ్లాగ్ చేస్తున్నామండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ మినీ వ్లాగ్ ఏంటంటే చికెన్ కర్రీ అండి. ఎట్లా చేస్తామో చూద్దాం రండి. ఇవి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం. అందులో చిన్న అల్లం ముద్ద, కొత్తిమీర అండి, ఇది పుదీనా, దట్స్ చికెన్ పెట్టుకున్నా. గిన్నె బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. నన్ను కూడా దిగి ఆయిల్గా వేసుకున్నా చూడండి. తర్వాత ఇది వేసుకుంటున్నా. ఇవి ఏంటంటే కొంచెం టేస్ట్ వస్తుంది అన్నట్టు, ఇవి వేసుకుంటే కొంచెం అట్లా అనిపిస్తుంది. మూత అయితే పెట్టుకోవాలి, లేకపోతే కళ్ళల్లో నూనె పడుతుంది. అవన్నీ తర్వాత మనం అట్లనే పెట్టుకున్న స్టీల్ చూడండి. ఆనియన్ పచ్చిమిర్చి ఇట్లా గోలించుకోవాలండి. అల్లం ఇప్పుడే వేసుకోవద్దు, కొంచెం బ్రౌన్ కలర్ అంటే కొంచెం రెడ్డిష్గా వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. చూసిండ్రా? మన షార్ట్ వీడియోస్ నేను షార్ట్ వీడియోస్ తీస్తున్నాయి కానీ ఎవరు అంటే చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఆనియన్ కొంచెం గోలేటప్పుడు పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఫస్ట్ పసుపు వేసుకోవద్దు అన్నట్టు, కొంచెం అల్లం వెల్లుల్లిలా చికెన్ ముక్కలు వేగిన తర్వాత బాగుంటుంది అన్నట్టు టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూసిరా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే తీసుకున్నాం. కూరకు సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నా. తర్వాత కారాన్ని ఇట్లా అంటే కుక్ అయిన తర్వాత వేరే కొంచెం సప్పుడు ఇట్లా ఉంటే చూసుకొని వేసుకుంటాం. కొంచెం అయితే వేసుకుంటాం. ఉప్పు ఎందుకు వేసుకున్నానంటే కొంచెం నీరు అనేది ఉమ్మగిలుతుంది అన్నట్టు, అట్లా నీరు అనేది ఉమ్మగిల్లి ముక్క కొంచెం తొందరగా కుక్ అవుతుంది అన్నట్టు. మాడసర పెట్టుకుంటే కూడా మంచిగా నీరు ఉమ్మగిల్లి ముక్క మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. అని కట్ చేసుకొని ముక్కలు వేసుకొని కర్రీలో వేసుకుంటున్నా. చూడండి, మిగిలిన తర్వాత పసుపు వేసుకుంటున్నా. పసుపు ఈ ముక్కలకు తగ్గట్టుగా వేసుకుంటున్నా. విధంగా నీరైతే కొంచెం ఉప్పు మళ్ళీ ఆడసర పెట్టుకున్నందుకు కొంచెం నీరైతే ఉమ్మగిల్లింది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఈ విధంగా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. స్మెల్ అయితే అదిరిపోయిందండి. చూసిరా ఫ్రెండ్స్, నీరైతే ఉమ్మగిల్లింది. ఇగో చూడండి, మంచిగా ముక్క మంచిగా ఉడుకుతుంది. స్మెల్ అయితే అదిరిపోయింది. మా అత్తమ్మ వచ్చి మంచిగా వస్తాను వాసన అని చెప్తుంది. మా ఇంట్లో అయితే పచ్చ ముక్కలు తినే పిల్లలు ఉన్నారండి. చిన్న పిల్లలు కారం తినరు వాళ్ళు, అందుకని వాళ్ళ కోసం కొన్ని ముక్కలు తీస్తున్నాం. చూసిందా? ముక్కలు వేసిన తర్వాత కారం వేస్తున్నా.
మా ఇంట్లో బాగా కారం తింటాం, మాకు తీయగా నచ్చదు అన్నట్టు. కారం వేసినాక ఎమ్మటే నీళ్ళు పోసుకోవద్దు అన్నట్టు, కొంచెం ఇట్లా మగ్గనివ్వాలి. ఎందుకంటే ముక్కకు ఈ కారమైన అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది మంచిగా పడుతుంది అన్నట్టు. తొందరగా నీళ్ళు వేయకుండా కొంచెం ఆగి ఒక 2 నిమిషాలు ఆగి మూత పెట్టుకోవాలన్నట్టు. మూత పెట్టుకుని ముక్క కారంకి ముక్క మంచిగా కారం అనేది ముక్కకు మంచిగా ఏమిడిన తర్వాత నేను వాటర్ అయితే తీసుకుంటున్నా. అయితే నేను యాడ్ చేసుకున్నా. ఈ వాటర్ ఎందుకు యాడ్ చేసినా, మాది కొంచెం పెద్దగా ఉంటుంది ఫ్యామిలీ, అందుకే అట్లనే ముక్క కూడా ఉడకాలని కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకున్నాను, ఎసరు ఎక్కువ పోసుకున్నాను అన్నట్టు. చూసిండ్రా ఎట్లా కుక్ అవుతుందో, మంచిగా స్మెల్ అయితే అదిరిపోయింది. ఇంకా కాసేపు అయితే కొంచెం మసాలా వేసుకో. కర్రీ ఇట్లా ఉడుకుతున్నాయా, నేనైతే మసాలా వేసుకుంటున్నా. అయ్యో ఆగరాదా. మసాలా అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. 2 నిమిషాలు ఆగిన తర్వాత 2 నిమిషాలు ఆగిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకుంటున్నా. చూడండి, వేడివేడిగా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం, ఇంకా సర్వ్ చేసుకోవడమే ఆలస్యం.